ఎగిరే కార్లు భవిష్యత్తు కథ. సంవత్సరం 2050. హైదరాబాద్ నగరం ఇప్పుడు భూమి మీద కంటే గాల్లో ఎక్కువ వాహనాలతో నిండిపోయింది. ట్రాఫిక్ అంటే భూభాగం మీదే అన్న రోజులు పోయాయి. ఇప్పుడు ట్రాఫిక్ ఆకాశంలో ఉంటుంది, ఎందుకంటే ఎగిరే కార్లు వాస్తవం అయ్యాయి. రాహుల్ అనే యువ ఇంజనీర్ చిన్నప్పటి నుండి ఎగిరే కార్లపై మక్కువతో ఉండేవాడు. ఒకరోజు నేనే ఒక ఎగిరే కారు తయారు చేస్తా అనేది అతని కల. కాలంతో పాటు అతని విద్య పూర్తయింది. ఐఐటి నుంచి గ్రాడ్యుయేషన్ చేసి మెకాట్రానిక్స్ రంగంలో మాస్టర్స్ పూర్తి చేశాడు. ఒకరోజు అతను తన గ్యారేజీలో పనిచేస్తూ స్పార్క్ అనే ఒక ఎగిరే కారు డిజైన్ చేశాడు. ఇది కేవలం బ్యాటరీతో పనిచేస్తుంది. ఇది డ్రోన్ టెక్నాలజీ ఆధారంగా పనిచేస్తూ గరిష్టంగా గంటకు 200 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు. మొదటి ప్రయోగం విజయవంతమైంది. ఈ వార్త సోషల్ మీడియా ద్వారా దేశమంతా వ్యాపించింది. వెంకటేశ్వర ట్రాన్స్పోర్ట్ అనే ప్రముఖ కంపెనీ రాహుల్ను సంప్రదించింది. నీ స్పార్క్ మోడల్ని మాస్ ప్రొడక్షన్కి తీసుకెళ్లాలి అని వారు సూచించారు. కొన్ని నెలలలోనే స్పార్క్ కార్లు ఆకాశాన్ని నిండేశాయి. పలు నగరాల్లో ఎగిరే కార్లకు ప్రత్యేక ల్యాండింగ్ పాయింట్లు, గాలి రవాణా నియంత్రణ కేంద్రాలు ఏర్పాటు చేశారు. అయితే టెక్నాలజీ ఎంత మంచిదానైనా దుష్పరిణామాలు ఉండొచ్చు. కొన్ని అనుభవం లేని డ్రైవర్లు ప్రమాదాలు సృష్టించడం ప్రారంభించారు. ప్రభుత్వం కొత్త నిబంధనలు తెచ్చింది. ఎయిర్ డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరి చేసింది. రాహుల్ మాత్రం తన మిషన్పై ముందుకు సాగిపోతున్నాడు. అతని తదుపరి లక్ష్యం సెల్ఫ్ డ్రైవింగ్ ఎగిరే బస్సు తయారు చేయడం. రాబోయే ప్రపంచం పూర్తిగా గాల్లో ప్రయాణించే సమయం దగ్గర్లోనే ఉంది. ఇంకా పెద్దగా, గంభీరంగా లేదా భావోద్వేగంగా కావాలంటే చెప్పండి. మరిన్ని పాత్రలు, మలుపులు లేదా భవిష్యత్తులోని భారతదేశం ఎలా ఉంటుందో చేర్చవచ్చు.